ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురానికి ఒక చరిత్ర ఉంది. పిఠాపురంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కాపులు ఉంటారు, దాదాపు 80,000 వరకు కాపులు ఉంటారని చెప్పి ఒక అంచనా. అయితే ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని చెప్పి కొన్నాళ్ళ క్రితం అనుకున్నారు. అయితే అక్కడే వంగాగీతకు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో వంగాగీత 2009లో పీఆర్పీ నుంచి అక్కడి నుంచి గెలిచారు. అంతకుముందు జెడ్పీటీసీగా ఆ ప్రాంతం నుంచి గెలిచి జెడ్పీ చైర్మన్ గా ఈస్ట్ గోదావరికి పనిచేశారు, రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో కూడా ఆవిడ కాకినాడ పార్లమెంట్ నుంచి ఘన విజయం సాధించారు. ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే అందరికంటే కూడా వంగాగీత గ్రౌండ్ లెవెల్లో అందరికంటే ముందున్నారు. గత నెల 15 రోజుల నుంచి ఆవిడ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయని పక్షంలో తంగెళ్ళ ఉదయ్ అని చెప్పి టీ టైం ఉదయ్ అన్నారు, ఆయనకి టికెట్ ఇవ్వాలి అని చెప్పి స్థానికంగా ఉన్న జనసేన నాయకులు అడుగుతున్నారు. కానీ అక్కడ తెలుగుదేశం 2014లో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే తెలుగుదేశం నుంచి రెబల్ గా వేసినటువంటి వర్మ దాదాపు 35,000 పైన మెజారిటీతో గెలుచుకున్నారు ఇండిపెండెంట్ గా. సో ఇక్కడ ఎమ్మెల్యే పెండెం దొరబాబు 2004లో కూడా బీజేపీ నుంచి విజయం సాధించారు. ఆయన తీసి పక్కన పెట్టి ఇప్పుడు వంగాగీత టికెట్ ఇచ్చారు. కొద్దిగా వైఎస్ఆర్సీపీలో వర్గపోరు ఉంది, కానీ వంగాగీతకు మంచి పేరు ఉంది, స్థానికంగా అందుబాటులో ఉంటుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి పెండెం దొరబాబు కలిసి పనిచేస్తారా విడిపోతారా అనేది ఒక పక్కన అయితే, ప్రత్యర్థిలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. గెలుపు అవకాశాలు 70% వరకు వంగాగీతకి ఖచ్చితంగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.